రాజమండ్రి సెంట్రల్ జైల్లో మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు, మా అందరికీ కూడా చాలా సన్నిహిత నాయకుడు. ఎందుకంటే ఈ గోదావరి జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్ కూడా పనిచేసిన మిథున్ రెడ్డి గారు సెంట్రల్ జైల్లో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అరెస్ట్ చేయడం ద్వారా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఆయన్ని ములాఖతులో కలుసుకోవడం కోసం పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు మేరుగు నాగార్జున గారు, నేను మేము కూడా వెళ్ళాం. చాలా మేమైతే మిథున్ రెడ్డి గారి అరెస్టు ఆయన మాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. కొంతమంది మీద కక్ష సాధించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఖరారయింది. ఒకవేళ ఏదైనా పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కక్ష సాధించాలనుకునే జాబితాలో మా కుటుంబం ఉంటుందని ఎప్పుడు చెప్పేవాడు. ఈరోజు అదే జరుగుతుంది అక్కడ. చాలా చిత్రం ఏంటంటే ఇదేది ఏదో ఇప్పటికిప్పుడు సీక్రెట్ గా చేసిన వ్యూహ రచన కాదు ఈ ప్రభుత్వాన్ని. ఊరు వాడ తిరిగి ఒక రెడ్ బుక్ చూపించి, ఇదిగో నేను ఇందులో పేర్లు రాసుకున్నాను, వీళ్ళందరినీ హింసిస్తాం, కక్ష సాధిస్తాం, వీళ్ళ సంగతి తేలుస్తామని లోకేష్ గారు ఆ రోజే ఊరు వాడ తిరిగి చెప్పాడు. ఆయన రెడ్ బుక్ చూపించి, ఆ రెడ్ బుక్ లో రాసుకున్న పేర్ల ప్రకారం మేము కేసులు పెడతాం, మేము కక్ష సాధిస్తాం అనేది ఆ రోజే చెప్పాడు. దానికి అనుగుణంగా ఇవాళ కార్యాచరణ జరుగుతూ ఉంది. కానీ చాలా దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం, జగన్ గారు ఉన్న మాట చెప్పి తూచా తప్పకుండా ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అబద్ధాలని నమ్మి ఈ రోజున ఓట్లు వేయడం వాళ్ళు చేసుకున్న దురదృష్టం. ఈ దురదృష్టం ఎలా ఉంటుంది అనేది ఎన్నికలయ్యి అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన 3 నెలలకి అందరికీ తెలిసిపోయింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇలాంటి అరెస్టులన్నీ చేస్తా ఉన్నారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమమే కార్యాచరణ జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా వేరే డీవియేషన్ ఏం లేరు వాళ్ళ పాపం. మేమైతే చెప్తున్నాం, అరెస్టులకు భయపడేవాడు, కేసులకు భయపడేవాడు ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో లేరు. ఒక సామాన్య కార్యకర్త నుంచి మా అధినాయకుడి వరకు అందరూ కూడా మీ కక్ష సాధింపులకి గురవుతున్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అయినా సరే ధైర్యంగా దీక్షగా ముందుకెళ్తాం ప్రజల కోసం. నిన్ననే మా నాయకుడు మా పార్టీ మీటింగ్ లో డిజిటల్ బుక్ గురించి చెప్పారు, మీరు కూడా చూసే ఉంటారు. ఈ డిజిటల్ బుక్ లో ఎలా నమోదు చేసుకోవాలి, బాధితులని ఎవడైనా సరే, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా ఈ ప్రభుత్వం వల్ల మేము బాధితులుగా మిగిలాము, లేదా పలానా అధికారి వల్ల మేము బాధితులుగా మిగిలామంటే మీరు ఆ బుక్ లో రాయండి, మీరు నోట్ చేసుకోండి, ఆన్లైన్ లో నమోదు చేయండి, లేదా ఐవీఆర్ఎస్ ఫోన్ లో మీరు చెప్పండి, దాని ఆధారాలు ఫోటోలు లోడ్ చేయండి, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అండగా నిలబడతామని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పే పరిస్థితి వచ్చింది. గతంలో ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి పరిస్థితులు వచ్చాయా? ఎవరు తీసుకొచ్చారు? అడ్డగోలు పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేషే కదా. నేను చాలా సీనియర్ అని చెప్పుకుంటే సరిపోతుందా? మీ సీనియారిటీ పరిపాలనలో పరిపక్వత కనిపించాలి కదా. ఇవాళ ఎక్కడైనా సరే మీ పార్టీ నాయకుల్ని, మీ పార్టీ కార్యకర్తలనే రహస్యంగా మీరు మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారో తెలుసుకోండి. మీ వేగులను పెట్టి ఒక పరిపక్వతతో ఈ పరిపాలన సాగుతుందని వాళ్ళు చెబితే, మీకు కానీ వాళ్ళ సర్టిఫికెట్ ఇస్తే చాలా సంతోషం. సాక్షాత్తు అసెంబ్లీలో మీ భాగస్వామ్య పక్షాలే కాదు, మీ పక్షాలలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కడిగి ఆరేస్తున్నారు. మొన్నే బుచ్చి చౌదరి గారు మాట్లాడింది చూసాం, ఇదే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు సమాధానం చెప్పగలిగారా? దానికి చెప్పలేరు. ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు, మీ ప్రభుత్వంలో ఉన్న సామాన్య కార్యకర్తలు కూడా ఇది కాదు పరిపాలన అంటే, మనం తప్పుదారిలో వెళ్తున్నాం అనే భావన చాలా మందికి వచ్చింది. ఇవాళ మేమైతే సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడడానికి, గుండెలు ఎదురొడ్డి పోరాడడానికి. మీ కేసులు ఎన్ని పెట్టినా కూడా
ఎదురు నిలబడడానికి ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిలదీస్తాం. ఈ రాజమండ్రిలో ప్రభుత్వ వైద్యశాలని ఇక్కడే ఇంకో సెంట్రల్ జైలుకే ఆపోజిట్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని కడితే మీరు ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తారా? అది కనీసం కొంచెమైనా మీకు సమాజం పట్ల బాధ్యత ఉందా? గతంలో ప్రైవేటీకరణ, ప్రైవేట్లో ఉన్న సంస్థల్ని ప్రభుత్వం తీసుకునేది, టేక్ ఓవర్లు జరిగాయి. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే ఈ రాష్ట్రంలో ఇప్పుడు కదా 96లో మా కాకినాడలోని గోదావరి ఫెర్టిలైజర్స్ని అమ్మేయడం దగ్గర మొదలెడితే నిజాం షుగర్స్ దాకా అన్ని ప్రైవేటీకరించడం తప్ప ఏ రోజైనా నీ ముద్రతో ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఉపాధి కానీ తీసుకొచ్చగలిగారా? ఎందుకు తీసుకురాలేకపోయారు? పోనీ అవన్నీ ఒక ఎత్తు, ఉపాధి అవకాశాలు మీరు పోగొట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేయడం ఆస్తుల్ని, దాన్ని కూడా మేము వేరేగా చూస్తాం. కానీ ఇవాళ పేద ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్యాన్ని మీరు ప్రైవేటీకరణ చేస్తారంటే, ఆరోగ్యశ్రీని నామరూపాలు లేకుండా నాశనం చేస్తానంటే, అప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ కళ్ళప్పగించి చూడడానికి సిద్ధంగా లేదు. మీరు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టుగా ఇంకా ఎంతమంది నాయకులు మీరు అరెస్ట్ చేసినా ఎవరు భయపడి పారిపోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో నేను మా నాగార్జున గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తా ఉన్నారు, ఆయన సీనియారిటీ, ఆయన అనుభవం, గతంలో ఎప్పుడన్నా ఇలాంటి సంఘటనలు జరిగాయా? మీరు ఎందుకు ఇంత కక్ష సాధింపుగా మీరు ముందుకెళ్తారనేది ఇప్పటికైనా సరే ఆత్మ పరిశీలన చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇది మంచిది, ఈ రాష్ట్రానికి మంచిది, ఈ ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మిథున్ రెడ్డి గారి అరెస్ట్నే కాదు, ఈ లిక్కర్ కేసుని తీసుకొచ్చి లిక్కర్ స్కామ్ అంటారు. వాళ్ళ గవర్నమెంట్ లో జరిగితే స్కీమ్ అంట, ఈ గవర్నమెంట్ లో జరిగితే స్కామ్ అంట. 2014-19 మధ్య లిక్కర్ కేసులు ఏమైనాయి? ఆ కేసులోనే అడుగుతున్నాం మేము. తప్పు జరగకూడదు, టైం టు టైం అమ్మాలి, ఈ వినియోగం తగ్గించాలి, మద్యం వినియోగం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తే అది చాలా తప్పుగా చూపించారు. ఇప్పుడు మద్యం విక్రయాలు పెరిగి చాలా దారుణంగా, దుర్మార్గంగా ఎక్కడ పడితే అక్కడ తాగుతున్న పరిస్థితి కనబడితే ఇది ప్రభుత్వ విజయంగా చెప్తా ఉన్నారు. సిగ్గు అనిపించట్లేదా? మీకేమి సిగ్గు అనిపించట్లేదా? మద్యం వినియోగం పెరిగితే అది రాష్ట్ర అభివృద్ధిగా మీరు చూస్తూ ఉన్నారంటే మీ రాజనీతి ఏంటో అర్థం అవుతుంది. వాటన్నిటినీ కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి అరెస్టులు, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, ఈ కార్యక్రమాలన్నీ మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈ పరిపాలన జరుగుతున్న తీరు, పేదల మీద జరుగుతున్న దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. అదేవిధంగా మీరు చేసే అక్రమ అరెస్టులకి భయపడే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుందని కూడా మా నాయకులు, మా కార్యకర్తలు గట్టిగా ప్రజల పక్షాన నిలబడతామని కూడా మరొకసారి చెప్తున్నాం.